మీరు ఒకవేళ ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయాలంటే ఎవరిని చేస్తారు? ఓ నేను ఇంట్రాగేషన్ ఎస్, ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ప్రేమంటే. నేను ఇంట్రాగేషన్ చేయాలంటే జాన్వి గారిని చేస్తాను. జాన్వి గారు మిమ్మల్ని ఆశా మేరీ మేడం ఇంట్రాగేట్ చేయాలని అనుకుంటున్నారు. ఏమని అడగాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఈవెన్ హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలంట. ఎస్ జాన్వి గారు, మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకు ఆగిపోతున్నారు? మీరు హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు? మ్యామ్ అది టఫ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ ఉన్నారు కదా ఇప్పుడు. నేను హీరోయిన్ స్పేస్ లేదండి. నాకు తెలియలేదు. ఆనంది అనుకున్నాను నేను. ఆమె ఉన్నారు, మీరు నాకు స్పేసే లేదు. మార్కెట్ ఫుల్ అయిపోయింది. మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఈవిడ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఈవిడికి. ఈవిడికి డెడికేట్ చేయాల్సిన పాట ఏంటంటే, అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఒక చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, నీ సంగతి ఏంటో చూసుకుంటా పోను పోను. జాన్వీకి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి పాట. షీ ఈజ్ అ ఫైర్ బ్రాండ్ అసలు. అంటే సునీల్ గారే అనుకుంటే సునీల్ గారి కన్నా 10 ఆకులు ఎక్కువ చదివిందమ్మా. సో మా ఇంట్రాగేషన్ అయిపోయింది. దిస్ ఇస్ ద లవ్లీయెస్ట్ ఇంట్రాగేషన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇంట్రాగేషన్ కంటే ముందు ఈవిడ ఆశా మేరీ లాగా పోలీస్ అవతారం ఎత్తింది కదా. రీసెంట్ గా మీరు సాల్వ్ చేసిన అతి పెద్ద కేసు ఏదైనా ఉందా? ఐబొమ్మ కేసు చూసావా? ఐబొమ్మ కేసు ఏంటి అది మీరా పట్టుకుంది? అది సజ్జనార్ గారు, సివి ఆనంద్ గారు వాళ్ళు కదా పట్టుకున్నారు. నేను చూశాను అన్నాను, పట్టుకున్నావు అని చెప్పాను, పట్టుకున్నానని చెప్పాను. మీరు సాల్వ్ చేసింది చెప్పండి. పొడిచే కేసు ఒకటి సాల్వ్ చేశాను. ఏంటి కత్తితో పొడిచిన కేసు సాల్వ్ చేశారా? పెన్సిల్తో పొడిచినటువంటి కేసు ఒకటి. 6వ తరగతి పిల్లోడు పక్కనుండేవాడిని పెన్సిల్తో పొడిచాడు. మీరేం చేశారు మరి? వాళ్ళిద్దరిని పక్కకు పిలిచి అలా పొడుచుకోకూడదురా అని చెప్పా. ఇది కేసా? ఇది కేసే. సరే, సడన్ గా మీ అకౌంట్ లో నుంచి 1 లక్ష రూపాయలు కట్ అయినాయి అనుకో, ఆ కేసు ఎలా సాల్వ్ చేస్తారు? ఇది చాలా ఈజీ. తీసేసిన మా ఆయనకు ఫోన్ చేసి తిరిగి వేసేయమని చెప్తాను. ఆయనే కదా తీస్తాడు నా అకౌంట్లో. ఇదిగో ఇలా కేసులు ఉంటాయి. ఇవిడి మీరు మీ కేసు స్టార్ట్ చేయండి. కాదు, అసలు కేసు సాల్వ్ చేయాలంటే ఎలాంటి లక్షణాలు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే లక్షణం కావాలి. కరోనా లక్షణాలు తప్ప ఏ లక్షణాలైనా ఉండొచ్చు. అంటే కేసు సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కదండి. మీరేమో మాట్లాడితే డివోర్స్ అంటున్నారు. ఫస్ట్ మనకి సుపీరియర్ గా సంపత్ లాంటి ఆఫీసర్ ఉండకూడదు. అంటే వెన్నెల కిషోర్ అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని తొక్కేస్తారు. ఎస్, ఇవాళ రాలేదా ఆయన? అవును, ఆయన రాలేదు. కనీసం నన్ను ఎక్కడైనా మాట్లాడనిచ్చాడు. కాదు, మీరు ఎలాగో మన వెన్నెల కిషోర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి అసలు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒక లుక్ వేద్దామా? ఆయన ఏదో మాకు చెప్పాలనుకుంటున్నారంట. ఒకసారి వెన్నెల కిషోర్ గారి